అందరికీ నమస్కారం. పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, లోకల్ ఛానల్స్ అయినటువంటి పేపర్ వాళ్ళకి, న్యూస్ పేపర్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా టేకు బ్యాంక్ తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ రోజున పత్రికా ముఖంగా మీకు అందరికీ కూడా కొన్ని టేకు బ్యాంకు అనే ఈ బ్యాంకు ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 1914లో ప్రారంభించినటువంటి ఈ సంస్థ. అంటే మనం అందరం పుట్టలేదు ఆ టైంకి. ఆ టైంలో మహానుభావులు ఒల్లూరు రామారావు పంతులు గారు వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో, నా టర్మ్లో ఉన్నప్పుడు నేను 2001లో దీనికి చైర్మన్గా రావడం జరిగింది. 2001 నవంబర్లో నేను వచ్చాను. అది ఎలక్షన్లో అప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ప్రెసిడెంట్ డైరెక్టర్గా ఎలక్షన్ సపరేట్గా ఉండేవి. ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్ నేను విన్ అవడం జరిగింది. అప్పుడు నేను వచ్చిన తర్వాత యాక్చువల్గా బ్యాంకు సబ్జెక్ట్ అయితే నాకైతే లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే అప్పుడే వచ్చాను కాబట్టి జనరల్గా మంచి చెడు, నేను మా అగరబత్తి ఇండస్ట్రీలో ఉండేవాడిని. అక్కడి నుంచి రావటం, వేసుకోవటం, నామినేషన్ వేయటం, అది విన్ అవ్వటం, మా డైరెక్టర్ టీం అంతా రావటం జరిగింది. వచ్చిన తర్వాత మాకు అసలు విషయాలు బ్యాంక్ గురించి తెలిస్తే 2000 సంవత్సరంలో ఈ బ్యాంకుకి ఆర్బీఐ లైసెన్స్ వచ్చింది. ఈ బ్యాంకుకి నేను 2001లో వచ్చానండి. 2000 సంవత్సరంలో వచ్చింది బ్యాంకుకి ఆర్బీఐ లైసెన్స్. ఆ తర్వాత ఒక్కొక్కటి దీని గురించి విషయం లోత పరిజ్ఞానం చేసుకుంటూ వెళితే అప్పుడు ఉన్నటువంటి కట్టుబాట్లు అంటే ఒక సిస్టమేటిక్ తగ్గట్టుగా లేదు బ్యాంకు. నేను అనకూడదు కానీ అంటే ప్రొఫెషనలిజం, నేను నమ్మకంగా జరుగుతుంది. ఒక నమ్మకస్తుడు కూర్చుని బ్యాంకులో ఇది నాది లేదా నా పని, బాధ్యత చూసేటువంటి ఆ సంస్థ ఆ మూమెంట్గా ఉండేది. అప్పుడు నాకు నచ్చల. నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని, నాకు ఒక పద్ధతి ఇలా కాదు, ప్రతిదానికి ప్రొఫెషనలిజం ఉండాలి అనేది నేను చాలా ప్రయత్నం చేసుకుంటూ అప్పుడున్నటువంటి కట్టుబాట్లు అనుకోండి, అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ విధానం అనుకోండి. మనం బోర్డు అనేటప్పటికి ఏమైందంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ఏమైనా ఉంటే బోర్డుకు తీసుకొస్తే, బ్యాంకు మేనేజర్లు కానీ వాళ్ళు కానీ సీఈఓలు కానీ తీసుకొస్తే దాని ప్రకారంగా మనం ఫాలో అప్ చేసేవాళ్ళం. యాక్సెప్ట్, నాన్ యాక్సెప్టెడ్, అక్కడ పరిస్థితులు బట్టి మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళం. అంతవరకు మా పని. కానీ దీంట్లో గతంలో అలా ఉన్నటువంటి బ్యాంకుని ఈ రోజున కంప్లీట్ డిపార్ట్మెంట్ వైజ్గా కంప్లీట్ ఎక్సలెంట్గా బ్రాంచ్లో 100 సంవత్సరాలు పండగ కూడా నా చేతుల మీదుగా జరగడం జరిగింది 2014లో. అప్పటికి మేము ఒక బ్రాంచ్ ఆర్ఆర్ ప్రకటనలో బ్రాంచ్ పెట్టడం జరిగింది. బ్యాంకు దినదిన ప్రవర్తమానంగా ఇప్పుడు 9 బ్రాంచెస్గా నడుస్తుందండి. అది ఆ సబ్జెక్టు మీకు కట్టంటట్టుగా మీకు పరిస్థితి మీకు చెప్పిస్తున్నాను. ఇప్పటికి 330 కోట్లు, ఇవాళకి 33 కోట్లు, 333 కోట్లు టర్నోవర్ జరుగుతోంది. ఇప్పుడు 9 బ్రాంచులతో బ్రహ్మాండంగా విలుసురుతుంది ప్రొఫెషనలిజంగా. తర్వాత ఆర్బీఐ లైసెన్స్ ప్రకారంగా, ఆర్బీఐ చట్ట ప్రకారంగా కూడా కంప్లీట్ 2001 నుంచి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ సైమల్టేనియస్గా బ్యాంకులు డెవలప్మెంట్ చేసుకుంటూ దీని కెపాసిటీలు పెంచి, లాభాలు పెంచి, డివిడెంట్లు ఇచ్చుకుంటూ బ్యాంకును అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. 18వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ కూడా జరిగింది. ఆ జీవిలో 10% డివిడెంట్ కూడా మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నా టర్మ్ ఏంటంటే, నేను 2001లో వచ్చాను, ఇప్పటివరకు అంటే 5th టర్మ్లో ఉన్నానండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా 3 సార్లు పబ్లిక్ ఎలక్షన్ అయింది, 2 సార్లు ఏమో ఇనానిమస్ అయింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు చెప్తున్నానంటే, మా బ్యాంక్ యొక్క మా బ్యాంక్ కెపాసిటీ, మా బ్యాంక్ స్టాండర్డ్స్ గురించి చెప్పడం కోసం ఫస్ట్ చెప్పాను. ఎందుకంటే మీకు అందరికీ చెప్పాల్సిన, మీరు అందరూ చూసేవాళ్ళు, మన ఏలూరు గ్రామంలో ఉన్నవాళ్ళే, మీరు అందరూ కూడా విలేకరులు, ప్రతిసారి పరిచయం చేసుకుంటాం, మనకు తెలుసు, మన పరిచయాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యన కొంతమంది మెంబర్లు, పాత వాళ్ళు, గ్రామంలో కొంత ఉన్నటువంటి 2-3 కలిసి ఒక ఆయన మాత్రం 2 ఏళ్ల నుంచి కొద్దిగా అసభ్యంగా బ్యాంక్ అంటే కొద్దిగా చులకనగా, బ్యాంక్ అంటే తప్పుడు పనులు చేస్తుందని ఏదో రాసుకుంటూ వెళ్తున్నాడు. వీడియోలు తీశాడు. సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది, యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సరే, అది ఆ ఛానల్ గురించి నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మీకు అందరికీ మీ మనసుకు వదిలేస్తున్నాను. అది ఆయన గతంలో ఆయన మన బ్యాంకులో అకౌంట్ హోల్డరే పూర్వం.
అంటే నా ఉద్దేశం 2008తో క్లోజ్ అయిపోయినట్టుంది. అప్పుడు చేసిన ఆయనే కావచ్చు. ఆయన ఆ వివరం పేరు చెప్పడం ఇవన్నీ మీరు చూసుకోండి. దానివల్ల ఏంటంటే ఆయన దాని మీద లోన్ అడిగాడు అన్న విషయం కూడా చెప్పకపోతే ఎందుకు కోపం వచ్చింది తెలియాలి. ఆ లోన్ అడగడానికి మాకు అప్పుడు ఇవ్వడం కుదరలేదు పరిస్థితి. బికాజ్ ఆఫ్ స్టాండర్డ్స్ సరిపోక, బికాజ్ ఆఫ్ లోన్ శాంక్షన్ అంటే కావాల్సిన రిక్వైర్మెంట్ సరిపోక మేము ఇవ్వలేమయ్యా అని చెప్పేసాం. ఇవాళ నేను చెప్పడం కాదు, నేను ఇమ్మంటా ఇవ్వడం కాదు. ప్రతి ఉద్యోగి ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆ మేనేజర్కి ముందు సాటిస్ఫై అవ్వాలి. వాడు సైన్ చేసి పంపిస్తాడు రిపోర్టు. దాని ప్రకారంగా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాకు రాదు, నాకు తెలియదు కూడా తెలియదు. ఎవరు లోన్ పెడుతున్నారో నాకు ఎవరు చెప్పడం, నేను అడగాల్సిన అవసరం లేదు. నా ముందుకి ఫైల్ వస్తే నేను చూస్తాను. ఇవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం మీకు తెలుసు. బ్యాంక్ అంటే జనరల్గా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ కూడా అదే స్టైల్లో జరుగుతుంది, నేషనల్ బ్యాంక్ లెవెల్లో జరుగుతుంది. కానీ ఇక్కడ అది మేము చేయలేదని చెప్పి ఆయన కొద్దిగా పట్టుదలగా కోపంతో రకరకాలుగా చేశాడు. సరే, నేను కూడా బ్యాంకు విషయం ఊరినే అతను తప్పని తెలుసు కదా, మనకు తెలుసున్నాడే కదా, అప్పుడు తెలుసుకుని డబ్బు ఇవ్వలేదు కక్ష, లేకపోతే లోన్ ఇవ్వలేదు కక్ష ఏదో ఉంటుంది. అది పక్కన పడేది. మా డైరెక్టర్లు కూడా చాలా ఆ వీడియోలు చూస్తే మీకే కోపం వస్తుంది. అలా రాయడం జరిగింది. ప్రతిదానికి మన సంబంధం లేకపోయినా రాయడం జరిగింది. అది పక్కన పెట్టండి, అది అయిపోయింది. తర్వాత ఆయన ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జడ్జిమెంట్లు బేస్ చేసుకుని ఏదో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా పక్కా రికార్డు ఉంది. ఆయన చూపించే విధానంలో, చెప్పే విధానంలో కంప్లీట్ నెగిటివ్గా చెప్పడం జరిగింది. ఇవి కొంచెం మాకు చాలా హర్ట్ అయింది ఆ విషయంలో. ఇది డిపార్ట్మెంట్ వైజ్ ఎంక్వైరీ చేసుకుని, మాకు సంబంధం లేదు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసుకుని, వాళ్ళు నిర్ణయం తీసుకుని, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చి, వాళ్ళు విత్డ్రా చేసుకుని, వాళ్ళ పద్ధతులన్నీ యాక్సెప్ట్ చేసి ఆర్డర్లు ఉంటే ఆ ఆర్డర్లు అడిగితే డిపార్ట్మెంట్లో చూపిస్తారు. మమ్మల్ని అడగక్కర్లా, మా మీద అపాధం వేయక్కర్లా. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్ రాస్తానన్నాడు, ఇప్పటికీ రాస్తాడు. ఇవాళ కూడా నిన్న మొన్న రాశాడు. ఏం చెప్తావు? సరే, దానికి మేము దేనికైనా రెడీ. డిపార్ట్మెంట్లో కరెక్ట్గా రికార్డు ప్రకారం జరుగుతున్న సబ్జెక్ట్ అని చెప్పడం కోసం మీకు అందరికీ చెప్తున్నా సార్. ఆ విషయం ఒకటి. తర్వాత ఇంకొక పాయింట్, ఆయన దాంట్లో ప్రభుత్వ భూములపై లోన్లు ఇచ్చారని చెప్పి రాశారు. అది 2011లో ఒక ఆయన లోన్ పెట్టాడు, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆయన కొనుక్కున్న 93, 25లో మేము దానికి లోన్ పెట్టాడు. దానికి బ్యాంకు దరఖాస్తు సమర్పించాడు వీటిపై నరసింహారావు. 25/11/11లో అతని ఆస్తికి సంబంధించిన దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు, ఈసీలు, పంచాయతీ వారు ఇచ్చిన లేఅవుట్ కాపీలు పరిశీలించి బ్యాంకు ప్యానల్ అడ్వకేట్ అయినటువంటి చలసాని వెంకయ్య గారు, హైకోర్టు లాయర్ గారు, ఆయన ఇచ్చిన లీగల్ ఒపీనియన్ అండ్ బోర్డు లోన్ పాలసీల గురించి అనుగుణంగా ఉన్నందున సదరు ఆస్తికి తనఖాపై లోను మంజూరు చేశాం మేము. అప్పుడు రిజిస్ట్రేషన్, మేము ప్రతి వస్తువు, ప్రతి ఆస్తి అయినా సరే అది రిజిస్ట్రేషన్ చేసుకుంటే కానీ మేము లోన్ ఇవ్వం. అలా వస్తే అలా డబ్బులు ఇచ్చేయడం అనేది జరిగే పని కాదు. ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఇంచుమించుగా ₹1,00,000 ఉంటే ₹50,000 ఇస్తాం మేము. ₹1,00,000 ఆస్తికి 50,000 ఇస్తాం. ఆ ప్రకారం జరిగేది. అది కూడా పక్కా రిజిస్ట్రేషన్. సదరు లోన్ అకౌంట్ 29/2/24వ తేదీ ఎన్పిఏ అయింది. అది ఆ అకౌంట్ అయితే దాన్ని సర్ఫేస్ చేయకుండా మేము చట్టం ప్రకారంగా మేము నోటీస్ పంపించాం. ఆ ప్రకారంగా లెక్కేస్తే దాని ప్రకారం రీవాల్యుయేషన్ కోసం అని చెప్పి సర్ఫేస్ కోసం రీవాల్యుయేషన్ కోసం పంపిస్తే అక్కడ ఇంజనీర్ గారు వాళ్ళు కొలతలు పెట్టారు. అక్కడ ఆశీర్వాదం వెళ్ళగా అడ్డగించారు కొద్దిగా జనాలు. అక్కడ ముస్లిమ్స్ ఏదో సంథింగ్ అనుకుంటా, వక్త్ బోర్డు సంబంధించిన వాళ్ళు అడ్డగించారు. ఆ ఏరియా ఇది మాదే అని చెప్పి. సదరు ఆస్తిపై రికార్డు పరిశీలించిన తర్వాత ఆ జిల్లా కోర్టు వారికి ఆదేశాల ప్రకారంగా వక్త్ బోర్డు చెందినది కాదు. అది ఎప్పుడు 85లో సదరు ఆస్తి ఏలూరు జిల్లా కోర్టు వారి ఆదేశాల ప్రకారంగా వక్త్ బోర్డుకు చెందింది కాదు. ఓఎస్ నంబర్ 8 ఆఫ్ 1985 ఆ నెంబర్ ప్రకారం లేదు. అంటే మేము ఇచ్చింది ఎప్పుడండి? 2011లో ఇచ్చామండి. 85లో వక్త్ బోర్డు కాదని ఇచ్చారు. తర్వాత 2014/24 తేదీన వక్త్ బోర్డు వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులో వారి తీర్పును సమర్థిస్తూ పిటిషన్ తోసిపుచ్చింది. ప్రస్తుత పరిస్థితి 23/10/25 హైకోర్టులో పిటిషన్ 30/450, 30/452 పెండింగ్లో ఉంది. హైకోర్టులో పరిధిలో పెండింగ్లో ఉన్న కారణంగా సదరు విషయమై ఎట్టి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. మేమేం చెప్పకూడదు ఆ విషయం.
లోన్ మంజూరు చేసిన సమయంలో సదరు ఆస్తికి చెందిన అన్ని రకముల రికార్డులు పరిశీలించే పిదప ఆ రకమైన నిషేధిత జాబితాలో ఈ ఆస్తి లేదు. ఇది వక్ఫ్ బోర్డు గురించి వారు చెప్పినటువంటిది అసలు వక్ఫ్ బోర్డు కాదని చెప్పి అప్పుడు 85లో తేల్చిన ఆర్డర్ ఉంది. తర్వాత ఏమో అక్కడ మేము చెప్పకూడదు, అది అటు పక్కన కాలనీ వాళ్ళు ఉన్నారు కదా, మీకు తెలిసి ఉండదు. ఆ ఏరియా నేను కూడా చూడలేదు యాక్చువల్గా, మా వాళ్ళు అని చెప్పారు. ఆ ఏరియా కాలనీలో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారంటే ఆర్డర్ వచ్చిందంట వాళ్ళకి, వక్ఫ్ బోర్డు కాదని చెప్పి ఇచ్చామని చెప్పి ఈ ఆర్డర్ ప్రకారంగా. వాళ్ళు మీకు తెలుసు కదా, వాళ్ళు అక్కడ ఏదో మళ్ళీ ఏదో కేసు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి మాత్రం తెలిసింది. అంటే మేము ఏం చెప్పేది అంటే, మేము ఇచ్చినటువంటి ఆస్తి అది ఆ ఆస్తి 264 గజాలట. యాజ్ పర్ లీగల్ రిజిస్ట్రేషన్ అవ్వదు కదండి, తేడా ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వదు కదా. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మేము ఇచ్చిన తర్వాత మీకు ఎప్పుడంటే 2016లో రెడ్ మార్క్ పెట్టారు కదా, అదే రిజిస్ట్రేషన్ కాదు, రెడ్ కోర్టు జిల్లా రిజిస్టర్ వారు ఎవరు పెడతాం మాకు తెలియదు ఏమంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టారట. బికాజ్ ఆఫ్ ఈ కొట్టుకుంటున్నారు కాబట్టి అది జరుగుతుంది. అది ఇక్కడ ఆ సబ్జెక్ట్. అది 2011 సంవత్సరంలో బ్యాంకుకు ఆరోపణ ఉన్న ఆరోపణల గురించి, అంటే వాళ్ళు ఆరోపించిన ఏదో విషయం పాయింట్ వైజ్ మొత్తం అన్ని మీకు సమాధానం చెప్తున్నాను సార్. రిజర్వ్ బ్యాంకు వారి నిబంధనల ప్రకారం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి నిబంధనలు అనుసరించి బ్యాంకుకు సంబంధించిన కార్యకలాపాలు బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్ డైరెక్టర్లుగా కలిగిన ఆయా కమిటీలు ఆ రోజుల్లో అధికారులచే నిర్వహించున్నది. ప్రతి సంవత్సరము ఆడిట్ నివేదిక ఆ సంవత్సరముకు నిర్వహించే మహాజన సమావేశం ముందు వార్షిక నివేదిక సభ్యులకు తెలియపరచడం జరుగుతుంది. 2011లో సదరు ఆరోపణలపై జిల్లా స్థాయి కోఆపరేటివ్ అధికారి మరియు న్యాయవాది విచారణ చేసి ఎటువంటి అవినీతి జరగలేదు అని నివేదిక ఇచ్చారు. 2011లో ఇచ్చారండి ఆ నివేదిక. ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి రిజర్వ్ బ్యాంకు వారు ఇన్స్పెక్షన్ జరుగుతుంది. మాకు రిజర్వ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ఆర్బీఐ లైసెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ప్రతి 2 సంవత్సరాలకి మనం చేసేది ఏంటి కరెక్టా కాదా మొత్తం ఫైనాన్షియల్ 2 రోజులు ఉంటారు, మొత్తం 4 ఆఫీసర్లు వస్తారు, మొత్తం అంతా కంపెనీ ఆడిట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ప్రతి సంవత్సరం. వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పెండింగ్ ఉంది. అంటే యాక్చువల్గా షెడ్యూల్ వస్తా అని చెప్పేశారు. అది ఏ రోజుల్లో రావచ్చు, మనకి చెప్పరా, డేట్లు చెప్పరా. వాళ్ళకి వచ్చేసి హోటల్లో కూడా దీపే మా దగ్గరికి వస్తారు. అది ప్రతి సంవత్సరం జరిగేది, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. రిజర్వ్ బ్యాంకు వారు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్ని కలిగిన మేనేజ్మెంట్ బోర్డు పర్యవేక్షణలో బ్యాంకు కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదు. ఆర్బీఐ వారు గతంలో ఫైనాన్షియల్లీ సౌండ్ అండ్ వెల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఇచ్చారు సర్టిఫికేట్. ఈ బ్యాంకు ఎప్పుడైతే ప్రతి సంవత్సరానికి మార్చిలో ఒక మీటింగు జనరల్ బాడీ, ఫుల్ జనరల్ బాడీ మీటింగు జూలై లోపల, మనకి పర్మిషన్ సెప్టెంబర్ వరకు కానీ మేము జూలై లోపల చేస్తాం. ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ లోపల ఈ లోపల అయిపోద్ది. అదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, డెవలప్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదివరకు ఇప్పటికి ఉన్న డెవలప్మెంట్ గురించి మీకు గతంలో మీకు చెప్పున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంచుమించుగా ఒక 4 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితి. సిఇఓ గారు ఉంటారు, మన గతంలో అచ్యుతరావు గారు రిటైర్ అయిపోయారు. పాపం రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ప్లేస్లో సీనియర్ మేనేజర్ రిటైర్ అయ్యి వచ్చారు. ఆర్బీఐకి అప్లై చేసిన తర్వాత ఆర్బీఐ యాక్సెప్ట్ చేస్తేనే పెట్టుకుంటాం. ఒక ఇద్దరిని పంపిస్తామండి, ఇద్దరిని ప్రపోజల్ సెలెక్ట్ చేసి, వాళ్ళు సెలెక్ట్ చేసే విధానంలో కూడా మాదంతా పేపర్లో వేస్తాం. పేపర్లో వచ్చిన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. నేను ఇంటర్ఫేర్ అవడం, ఎందుకంటే మనకి ఎడ్యుకేషన్ కన్నా ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా వాళ్ళ కమిటీ వేసి బయట నుంచి ఒక సీఈఓని తీసుకుంటాం. వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేయిస్తాం. చేసిన తర్వాత 3 కమిటీ వేసి దాని తర్వాత సెలెక్ట్ చేస్తే దాంట్లో 4 సెలెక్ట్ చేస్తే 4లో 2 ఫెయిల్ అయిపోయారు, 2 ఉన్నారు. ఆ 2లో ఈయనకి పంపిస్తే ఈయన పేరు వచ్చింది. తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు దేనా బ్యాంకు జనరల్ మేనేజర్గా చేసిన వ్యక్తి ఈయన, మన ఏలూరు వారే. మనకి లక్కీగా మనకి మంచి సర్వీసు ఇస్తున్నారు ఆయన మన బ్యాంకుకి. అది చాలా మా బోర్డు అదృష్టం. ఎందుకు ఇంచుమించుగా ఈయన కూడా ఇంచుమించుగా మనకి 10 ఏళ్ళ నుంచి కదా, 8 ఇయర్స్ నుంచి వాడు కూడా ఉన్నారు మనతోటి. ఇచ్చుకో లేదు అనేవాడి ఆ టైం లేదు. 10 ఏళ్ళ నుంచి మొత్తం మారిపోయింది, కొంచెం మారిపోయింది. కాకపోతే పాత అడ్మినిస్ట్రేషన్ ఉండటం వల్ల మీకు తెలిసే ఉంటుంది. పాత అడ్మినిస్ట్రేషన్ కొంచెం అలా సాగింది తప్ప మనకి ఉండి ప్రెజర్ ఇస్తుంటే కింద వాళ్ళందరూ పైన వాళ్ళందరూ పెట్టి ఆయనది ఏజీఎం గారి అచ్యుతరావు గారి టైం నుంచే ఏజీఎం గారు కూడా పెట్టడం జరిగింది.
అలా పెట్టుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ అడ్మినిస్ట్రేషన్ని పర్ఫెక్షన్ చేసుకుంటూ క్వాలిటీ కంట్రోలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాకు ఇంచుమించుగా 65 పాలసీలు ఉన్నాయి. మా బ్యాంకు నడవటానికి నా ఇష్ట ప్రకారం నీ ఇష్ట ప్రకారం జరగదు. ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా పాలసీలు ఉన్నాయి. ఆర్బీఐ నామ్స్లో పాలసీలు పెట్టుకుని ఆ పాలసీల్లో ఇది పని చేయొచ్చా చేయకూడదా, కస్టమర్ దగ్గర నుంచి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మనం పాస్ చేయాలి, ఏం రూల్స్ పాటించాలి చదువుకుంటూ పని చేయొచ్చు. అంత కొత్త వాడు వస్తే చదువుకున్న కుర్రాడు వస్తే వాడు కూడా చూసి చేయొచ్చు. అంత పర్ఫెక్షన్గా ఉంటుంది. అలాంటి పాలసీలు పెట్టుకుని అలాగే కమిటీలు ఉన్నాయి మనకి. లోన్స్ కమిటీ అని, రికవరీ కమిటీ అని, తర్వాత ఆడిటింగ్ కమిటీ అని, అన్నీ పర్ఫెక్షన్గా ప్రతి దానికి కమిటీలు ఉన్నాయి. వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత బోర్డుకి వస్తుంది. బోర్డులో ఫుల్ బోర్డు ఉంటుంది. ఫుల్ బోర్డులో అప్పుడు నేను ఉంటాను. అంటే ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉన్నాయి. ఎవరు చేసే పని చేస్తుంటారు. అది అందరూ కూడా మీ అందరూ డైరెక్టర్ల సహకారంతో సహాయంతో వాళ్ళ యొక్క టైం స్పెండింగ్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ సేవ చేస్తున్నారు. లేదు ఏ రూలు వర్తించదండి, ఏ రూలు లేదు. బ్రహ్మాండంగా పెరిగినాయండి. గతంలో ఉన్నటువంటి నేను వచ్చినప్పుడు 17-18 కోట్లు డిపాజిట్లు ఉన్నటువంటి బ్యాంకు ఈ రోజుకి మొత్తం 334 కోట్ల రూపాయలు ఇవాటికి 186 డిపాజిట్లు, 147 అడ్వాన్సెస్. ఇంకోటి చెప్తాను, మీకు అందరికీ తెలుసో తెలీదు. ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా ఇవాళ ₹1 కోటి నాకు డిపాజిట్లుగా వచ్చింది అనుకుందాం. ₹1,00,000 వస్తే 1,00,000, కోటి వస్తే కోటి. దాంట్లో 22% మేము గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనాలి. ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొని మిగతా బ్యాలెన్స్ ఎంత ఉందండి? సపోజ్ ₹1 కోటికి 85 లక్షలు ఉంటాం. 75 లక్షలతోనే వ్యాపారం చేయాలి. ఏం చేయాలి? ఆ 75 లక్షలు అంటే ఈ 22 లక్షల డిఫరెన్స్ ఉంది కదా, ఆ 22 లక్షల వడ్డీ కూడా మనం ఇచ్చుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చే వడ్డీ అంతా 6%, 5.5% అలా ఇస్తారు ఆర్బీఐ మన గవర్నమెంట్ సెక్యూరిటీస్లో. దాన్ని ఓవర్టేక్ చేసుకుంటూ మేము ఇచ్చే డబ్బులు మేము వసూలు చేసుకుని దాని మీద ఈ కట్టుకుని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ మాకు 33% ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఆ తర్వాత వచ్చిన లాభాల్ని మళ్ళీ పబ్లిక్ షేర్ హోల్డర్స్కి మేము పంచాలి. ఇస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది ఫ్రేమ్. ప్రతి దానికి ఆడిటర్లు ప్రతిరోజు ప్రతి ఓచరు ఆడిటర్ గుమస్తా చెక్ చేస్తాడు. మా స్టాఫ్ బయట వాళ్ళు ఆడిటర్ వస్తారు, కాంకరెంట్ ఆడిటర్స్ వస్తారు. వాళ్ళు చెక్ చేసి నెల రిపోర్ట్ ఇస్తారు. ఏమైనా ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మిస్టేక్స్ అయినా సరి చేసి ఫిగర్స్ ఎప్పుడు తేడా రావు. మిస్టేక్స్ అంటే సపోజ్ ఒకటి ఓవర్లాపింగ్లో సొంతకం పెట్టకుండా ఇటు వెళ్ళటమా రీకనెక్షన్ చేసుకుని సిస్టంలో ఎక్కుద్ది. ఎవ్రీథింగ్ ఇస్ మనకి బిఎస్జీ సిస్టమ్ అనమాట. బిఎస్జీ సిస్టమ్ సెంట్రల్ బాంబేలో ఉంటుంది దీని సాఫ్ట్వేర్ అంతా. సిబిఎస్ సాఫ్ట్వేర్ ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా సిబిఎస్ చేయమన్నా సిబిఎస్ చేసి 27లో ఇచ్చాం. 2002లో ఆర్బీఐ చెప్పిన ప్రకారంగా అన్ని నేను ఫెడరేషన్లో వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్స్ బ్యాంక్స్ ఫెడరేషన్, దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నేను కూడా. అందరూ అలాగే మొత్తం అందరూ సిబిఎస్లో వెళ్ళిపోయారు అన్ని బ్యాంకులు కూడా. అంటే సిస్టమ్ మన చేతిలో ఉండదు, కంప్లీట్ అంతా క్లౌడ్ సిస్టంలో ఉంటుంది. ఇక్కడ మనం బటన్ కొడితే అక్కడికి వెళ్ళొద్ది. మన సిస్టంలో చూసుకోవడమే. ఏమైనా తేడా ఉంటే టికెట్ పెట్టుకోవడం, వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేసుకోవడం, మళ్ళీ మాట్లాడుకోవడం చేసుకోవడం అంతే. అలా ఉంటుంది, మన సిస్టమేటిక్గా ఉంటుంది. జస్ట్ లైక్ నేషనల్ బ్యాంక్ లాగా. నేషనల్ బ్యాంక్లో ఒక సాఫ్ట్వేర్ ఒక సర్వర్ పక్కన ఉండదు కదా. ఇవన్నీ ఉంటాయి సిస్టంలో, మూమెంట్ ఉంటుంది, డెస్క్టాప్లు ఉంటాయి అంతే. మన పనంతా ఆ సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంది. తర్వాత ఇంకోటి చెప్తా, ఏ రోజైనా సరే ఏ క్షణమైనా సరే ఆర్బీఐ మానిటరింగ్ చేస్తుంటుంది ఆన్లైన్లో. మా సాఫ్ట్వేర్ మానిటరింగ్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ లింక్ అది ఆర్బీఐ సాఫ్ట్వేర్. ఇప్పుడు మీ ఫోన్లో మీ అకౌంట్ ఎలా చూసుకుంటున్నారు, జస్ట్ లైక్ దట్ టోటల్ బ్యాంక్ సాఫ్ట్వేర్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ లింక్ ఉంటుంది. నా బ్రాంచ్కి ఎలా సీసీ కెమెరా ఎలా చూస్తామో అలాగే వాళ్ళు చూస్తారు. అంత పకడ్బందీగా ఉంటుంది. ఇది బ్యాంక్ యొక్క నడిచే విధానం. 2011లో మేము లోన్ ఇవ్వడం, ఇందాక మీకు వక్తు బోర్డు గురించి చెప్పి మీరు రికార్డ్ చేసుకుంటారు ఆల్రెడీ. అప్పటికి వక్తు బోర్డు కాదది. ఆ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకుని మేము ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాపర్టీ ఇచ్చాం, డబ్బులు ఇవ్వడం జరిగింది. రికార్డ్ చూస్తే తెలిసింది. ఓకేనా. ఆ తర్వాత 2016లో రీవాల్యుయేషన్ కోసం మనం పెట్టి నోటీస్ పంపించాలి, వాళ్ళకి డబ్బులు కడతలేదు అని చెప్పి ఉద్దేశంతో మేము మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్తే అప్పుడు ఇంజనీర్ వెళ్ళినప్పుడు కొలతలు వేస్తుంటే ఆఫ్ చేశారట. 2024 లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అకౌంట్ వెళ్ళిపోయిందని చేశారట.
అప్పుడు అక్కడ మనకి వాళ్ళు ఇచ్చేసారని చెప్పి మాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉంది, ఇది మా ప్రాపర్టీ మనం చెప్తున్నాం, లేదు ఇది బాధని చెప్పారు. కోర్టు ఆ ఏరియా వాళ్ళందరూ కలిసి మాట్లాడడం జరిగింది. దాని గురించి వివరం మీకు అంతా మీకు తెలిసే, మీకు అందరికీ మాకన్నా ఎక్కువ మీకు తెలిసింది. మాకు నేను ఆ ప్రాపర్టీ కూడా చూడాలి. యాక్చువల్ మా డిపార్ట్మెంట్ చూసుకుని మా స్టాఫ్ కన్సర్న్ మేనేజర్లు వాళ్ళు చూసుకుంటారు తప్ప ప్రతిదీ నేను మనం చూడం కదా. అయినప్పటికీ సిస్టమే పేపర్ నడుపుతుంది తప్ప మనుషులు నడపరు. పేపర్ ప్రకారం నడుస్తుంది వ్యాపారం అంతే. కనుక అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. ఎటువంటి అందరూ కూడా ఉద్దేశపూర్వకంగా సంతోషపూర్వకంగా చేయడమే తప్ప, సదుద్దేశంతో చేయడం తప్ప, సిస్టమేటిక్గా చేయడం తప్ప ఏ వర్క్కి వ్యక్తిత్వం ఇండివిజువాలిటీ లేదు. ఇక్కడ ప్రొసీజర్ ప్రకారంగా ఒకడు సైన్ చేస్తే ఇచ్చేయడం కానీ ఉండదు. ప్రతివాడు చెక్ సైన్ ఉంటుంది, ఆడిటర్ లింక్ ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎంత హార్ట్ఫుల్గా చేయొచ్చంటే అంత హార్ట్ఫుల్గా ఉండే మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది. గతంలో మేము రీసెర్చ్ చేసుకున్నాం కాబట్టి మాకు అప్పుడు అయ్యింది కాబట్టి ఇచ్చున్నారు. ఆ తర్వాత అయిన పరిణామాలకి మా తప్పు ఉండదు కదా. తప్పు అంటే తప్పు కాదు, ఉంటుంది. ప్రాపర్టీ ఉంది, ఉక్త భూమి కాదు, అది మీకు తెలుసు. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది, అది కూడా మీకు తెలుసు. సుప్రీంకోర్టు వాళ్ళకి ఆర్డర్ వచ్చిందని చెప్పారు. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముగ్గురు ఒప్పుకోలేదు. అంటే మనమే ఉన్నట్టే కదా. అక్కడ వాళ్ళు అడ్డుపడుతున్నారు అంతే. వాళ్ళు ఎవరు మన భక్తుబోడు ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. అది మాకు మేము అలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ 10-15 సంవత్సరాల్లో ఎప్పుడు తీసుకోలేదు. 15 సంవత్సరాల్లో. ఒకటి ఏంటంటే కొన్ని లోన్స్ ఉన్నాయి. అవి ఏమవుతాయంటే ఒక అంటే ఆయన పెట్టిన దాంట్లో ఒక కేసు నాకు ఇప్పుడు నువ్వు చెప్పిన దాని మీద గ్రహిస్తున్నాను. ఒక కేసు ఉంది, 25 సంవత్సరాలుగా డబ్బులు కట్టల. వాళ్ళు కోర్టు లిటిగేషన్లో ఉంది, లిటిగేషన్ వేసుకున్నారు. లిటిగేషన్ ఆస్తి ఉంది. లిటిగేషన్ వేసుకుని మొత్తం ఫ్యామిలీ గొడవలు ఏమి పెట్టుకుని మొత్తం కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి రకరకాలుగా వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత మనకేమో బాకీ పెరిగిపోతుంది. బాకీ పెరిగిపోయి ఒక పార్టీ ఏదో అమ్మకానికి కొనుక్కుంటానికి వచ్చాడు. ఏం కొనుక్కుంటానికి వచ్చినా కూడా మనకేమో ఈ పరిస్థితిలో ఉంది కదా. మనకేమో మనం కూడా కోర్టు వేసాం, ఇప్పుడు అది కూడా కోర్టులో నడుస్తుంది. అది కోర్టులో తేళ్ళ రిలేషన్షిప్ తీసుకొని వచ్చిన తర్వాత మనం అమ్మడం జరిగింది. ఆ అమ్మటం అనేది సర్ఫేస్ యాక్ట్ ప్రకారం మనం అన్నాం. ఆక్షన్ మీద అన్నాం. ఎవరు నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకోవడం కాదు, ఆక్షన్ మీద అన్నాం. అది కాకుండా ఏంటంటే మనకి దాని గురించి ఫస్ట్ చెప్పాలి. ఆ తర్వాత కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. వాళ్ళ సిస్టర్కి బ్రదర్ ఎవరు కూడా సగం ఇచ్చింది కదా. మనకు అమ్ముకోమని చెప్పారు. మనకి ఇవాళ బ్యాంకు ఇలా అభివృద్ధి చెందుతున్నప్పుడు అనకాపల్లిలో పెట్టాం, తణుకులో పెట్టాం, రాజమండ్రిలో పెట్టాం, పాలకొల్లో పెట్టాం, విజయవాడ పెట్టాం, జంగారెడ్డిగూడలో పెట్టాం, గుంటూరులో కూడా పెట్టాం. ఇన్ని బ్రాంచీల మీద అందరూ మా చుట్టాలు ఉన్నారా? మా కులస్తులు ఉన్నారా? లేదు. ఎవరు అర్హత ఉన్న వాళ్ళు పెట్టుకున్నాం. ఇంకోటి చెప్తున్నాను, ఒక స్థాయి పెరుగుతున్నప్పుడు నా మేనేజ్మెంట్లో బ్యాంకు మేనేజ్మెంట్లో బ్యాంకు బోర్డు నిర్ణయాల ప్రకారం జరుగుతాయి. బోర్డు నిర్ణయాలు కూడా ఇంటర్వ్యూ కూడా నేను చేయను. ఏ ఇంటర్వ్యూ నేను చేయను. స్టాఫ్ ఎవరన్నా అప్లికేషన్ ఇస్తే నాకు తెలిసి అప్లికేషన్ పంపిస్తే వాళ్ళు పంపిస్తాను. అవసరం అనుకుంటే పెట్టుకుంటాడు, అవసరం అనుకుంటే లేదు. ఏదో కమిటీ ఉంది, ఆ కమిటీకి అప్పు చెప్తాడు, రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టుకుంటారు. నేను ఎప్పుడు కూడా ఫైనలైజ్ చేయను. రెండోది, అవసరాన్ని బట్టి చదువుకున్నాడా లేదా, మనకు పనికొస్తాడా లేదా, కంప్యూటర్ పనికి వస్తాడా, చేతిరాతలు ఏమిటో మా దగ్గర అంత కంప్యూటర్ పనికి వస్తాడా, లోక జ్ఞానం ఉందా లేదా, మాట తీరు ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఈ మాత్రం స్టడీ చేస్తాం 100%. వచ్చి సెలెక్ట్ చేసిన తర్వాత కూడా చేస్తానండి. అది బాడీ లాంగ్వేజ్ రాలేదు, దీంట్లో పనికి దాంట్లో పంపించుకోలేదు. బికాజ్ నా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్లో ప్రతిదీ పేపర్ ఆడే నువ్వు రా పెట్టుకుంటాను, నేను రా పెట్టుకుంటాను అని ఉండదండి. చర్య అనేది మేము చర్య తీసుకోవడానికి మేము ఎవరం ఫస్ట్ పాయింట్. ఎవరన్నా రోడ్డు మీద ప్యాడ్ వేయచ్చు, వాల్ పోస్ట్ మీద ప్యాడ్ వేయచ్చు. లీగల్ ప్రొసీజర్ 100% తేడా. దీంట్లో తేడా జరగలేదు కాబట్టి వేయచ్చు. కానీ ఒకటి దాన్ని కూడా మా లీగల్ ఆఫీసర్ హైకోర్టు లాయర్ని కూడా సంప్రదిస్తున్నాను. ఎందుకంటే ఈ విషయంలో మేము మా జనరల్ బాడీ జరిగింది, ఫెడరేషన్ జనరల్ బాడీ జరిగింది మొన్న ఆదివారమే. దాంట్లో మనం మళ్ళీ ఎలక్షన్ జరిగింది. దాంట్లో మనది డైరెక్ట్గా మళ్ళీ ఎన్నుకున్నాను నన్ను. దాంట్లో ఈ విషయాలే రాజమండ్రి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఇలాగే ప్రచారం చేశారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు. దాంట్లో ఈ పేరున్న మహానుభావుడు కూడా ఒక ఆయన ఉన్నాడు,
అదేనా కనుక వాళ్ళు కూడా ఎందుకు చైర్మన్ మాట్లాడుకున్నాం కదా, బోర్డులోనే చెప్పేసాను, జనరల్ బాడీ మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. ఆ మాట్లాడుకున్నప్పుడు వచ్చిన విషయం. అలాగే ఇండియన్స్పేట కోఆపరేటివ్ బ్యాంక్ కూడా అలాగే జరిగింది, క్యాంపెయిన్ కూడా అలాగే జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇది ఒక సర్కిల్, యాక్చువల్ అనకూడదు కానీ ఏదో ఒక డిమాండ్ చేసే సర్కిల్ ఇది. ఆ డిమాండ్కి మేము తల ఒగ్గము, 100% తప్పు చేయలేదు, నిర్మోహటంగా తప్పు చేసే శిక్ష అనుభవించడం మేము రెడీ. కానీ ఒకటి లేనప్పుడు వాళ్ళకి మేము తప్పు చేసామని చెప్పుకోవాల్సిన ఏమైనా ఏదో వంకుందని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిర్మోహటం చెప్తాం, దాని లీగల్ ఆఫీసర్లు కూడా మేము సంప్రదించాము. అది నాకు 2-3 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి పంపించాం. వాళ్ళు చర్య తీసుకోమంటే ఎలా తీసుకోమంటే ఎలా చేస్తారో వాళ్ళకి వదిలేసాం. మనకి ఎందుకంటే దేనికైనా నేను చేయను కదా, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.